నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గుంటూరులో ప్రపంచ తెలుగు మహాసభలకు అంకురార్పణ, అన్నమయ్య గీతాలు ఆలపించిన కళాకారులు. కొండగట్టు అంజన్న ఆలయానికి పవన్ కళ్యాణ్, దీక్ష విరమణ మండపం, 96 గదుల సత్రానికి శంకుస్థాపన. నిజాంపట్నం హార్బర్ వద్ద అగ్ని ప్రమాదం, పూర్తిగా కాలిపోయిన బోటు, చేపల వలలు. నల్లమల అడవుల్లో 3వ విడత పులుల గణన, ఎన్టీసీఏ శాటిలైట్ వ్యవస్థతో లెక్కింపు. ప్యూరిఫైయర్లపై పన్ను తగ్గించే యోచనలో కేంద్రం, 15 రోజుల్లో జీఎస్టీ మండలి సమావేశానికి అవకాశం. తాజా అంశం చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ తివారీని అడిగి తెలుసుకుందాం. మహేష్ తివారీ, సుక్మా జిల్లాలో మావోయిస్టుల మృతికి సంబంధించిన వివరాలేంటి? ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో కోంటా ఏరియా ప్రాంతంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి సెక్యూరిటీ ఫోర్సెస్ మావోయిస్టు మధ్యలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. కోంటా ఏరియాకు చెందిన సెక్రటరీ మంగుడు నేతృత్వంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున అక్కడ ఉన్నారని తెలిసిన తర్వాత ఒక వ్యూహ రచనతో సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ నేతృత్వంలో పోలీసు పకడ్బందీగా ఆ ప్రాంతంలో వెళ్లారు. నైట్ నుంచి ఆ ప్రాంతంలో కొమ్మింగ్ ఆపరేషన్ చేస్తున్నారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి ఆ ప్రాంతంలో ఎన్కౌంటర్ స్టార్ట్ అయింది. దాంట్లో 12 మంది మావోయిస్టు మృతి చెందారు. దాంట్లో ఒక పేరు పొందిన చాలా హార్డ్ కోర్ మావోయిస్ట్ మంగుడు కూడా ఉన్నారు. పోయిన సంవత్సరం అడిషనల్ ఎస్పీ సుక్మా ఎవరైతే ఉన్నారో ఆకాష్ గిరేపుంజే, ఆయనకు మావోయిస్టులు ఒక అంబుష్ లో హతమార్చారు. అయితే ఆ సంఘటనలో ఉన్న అందరు మావోయిస్టులు ఇవాళ జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందారు. చాలా ఇంకా హార్డ్ కోర్ మావోయిస్టులు దాంట్లో ఉన్నారని అంటున్నారు. ఇంకా గుర్తుపట్టలేదు. అక్కడ AK-47 ఇన్సాస్ అలాంటి ఆటోమేటిక్ వెపన్స్ కూడా రికవర్ చేశారు. ఇప్పుడు కూడా సర్చింగ్ ఆపరేషన్ జరుగుతుంది. సుక్మా ఎస్పీ కిరణ్ చవాన్ ఆ ప్రాంతంలో సంఘటన స్థలం పైన ఉన్నారు. చాలా పెద్ద అడవి ప్రాంతం ఉంది. మనం చూస్తే March 26 టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ కు తగినట్టే సెక్యూరిటీ ఫోర్సెస్ ఒక వ్యూహ రచనగా పకడ్బందీతో మావోయిస్టుల పైన పెద్ద ఆపరేషన్ చేస్తున్నారు. దాంట్లో చాలా సక్సెస్ జరుగుతుంది. ఇవాళ ఈ జరిగిన పెద్ద సంఘటన దాంతో మావోయిస్ట్ మూవ్మెంట్ కు ఒక చాలా పెద్ద ఎదురు దెబ్బ కలిగిందని మనం అనొచ్చు. తివారీ, మంగళకు సంబంధించి గతంలో ట్రాక్ రికార్డులు ఏమున్నాయి? అతని పైన రివార్డులు ఏమైనా ఉన్నాయా? అతని పైన కొన్ని లక్షల రివార్డ్స్ ఉన్నాయి. చాలా పెద్ద హార్డ్ కోర్ మావోయిస్ట్ అని అతని కోంటా ఏరియాలో అతని చాలా ఒక భయం, ఆయన పేరుతోటే చాలా ఇది ఉంది, టెర్రర్ ఉంది ఒకటి ఆ ప్రాంతంలో. సెక్యూరిటీ ఫోర్సెస్ పైన జరిగిన కొన్ని దాడుల్లో అతను పాల్గొన్నాడు. అతని నేతృత్వంలో జరిగింది. అడిషనల్ ఎస్పీ సుక్మా ఆకాష్ గిరేపుంజేకు ఏదైతే పోయిన సంవత్సరం మావోయిస్టులు హతమార్చారు అది కూడా మంగుడు నేతృత్వంలోనే జరిగిందని అంటున్నారు. అయితే ఈ సంఘటన తోటి మంగుడు అనే ఒక ఏదైతే టెర్రర్ ఉందేనో ఆ టెర్రర్ అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టు మనం అనుకోవచ్చు. తివారీ, ఈ బీజాపూర్ ఎన్కౌంటర్ లో ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారు? అది ఇంకా 2 మావోయిస్టులు మృతి చెందారని అంటున్నారు. ఇంకా ఆ ప్రాంతంలో సర్చింగ్ ఆపరేషన్ జరుగుతుంది. కొంచెం సమయం తర్వాత మనం దాంట్లో ఇంకా దాంట్లో డీటెయిల్స్ అప్డేట్ ఉన్నాయని చెప్పగలుగుతాం. ఓకే, ధన్యవాదాలు తివారీ.
విజయవాడ దుర్గగుడికి విద్యుత్ సరఫరా నిలిపివేతపై అధికారులు చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సరఫరా నిలిపివేతకు బాధ్యుడిని చేస్తూ డీఈఈపై చర్యలు తీసుకున్నారు. గత నెల 27న బకాయిలు చెల్లించలేదని కొన్ని గంటల పాటు విద్యుత్ నిలిపివేశారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా సరఫరా నిలిపివేతపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో డీఈఈ రామకృష్ణను సిపిడిసిఎల్ కార్యాలయానికి సరెండర్ చేసింది. బాపట్ల జిల్లా నిజాంపట్నం హార్బర్ వద్ద చేపల వేట బోట్లో అగ్ని ప్రమాదం జరిగింది. జెట్టి వద్ద ఆపి ఉంచిన బోట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నికీలల ఉధృతి పెరగడంతో బోట్లో ఉన్న మత్స్యకారులు కిందికి దూకేశారు. ఈ ఘటనలో బోట్ వలలు పూర్తిగా కాలిపోయాయి. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సుమారు 20 లక్షల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో రౌడీ షీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రౌడీ షీటర్లపై ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ అవసరమైతే బైండ్ ఓవర్ కేసులు పీడీ యాక్ట్ నమోదు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే 30 మందిపై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామన్నారు. రౌడీ షీటర్లతో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఉపేక్షించబోమని తహసీల్దార్ గోపాలకృష్ణ హెచ్చరించారు. 30 మంది రౌడీ షీటర్లని నా ముందు బైండ్ ఓవర్ చేశారు. ప్రతి ఒక్క కేసు క్షుణ్ణంగా పరిశీలిస్తే చాలా అనాగరికంగా అంటే ప్లాన్ చేసి మర్డర్ చేయటం, రేషన్ బియ్యం రవాణా చేయడం, దొంగ రవాణా, పసిపిల్లల మీద అఘాయిత్యాలు చేయడం, గంజాయి పెడలింగ్ చేయడం, ప్రతి కేసు అబ్జర్వ్ చేసి ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే మరి ఇన్ని నేరాలు జరుగుతున్నాయంటే ఇంతమంది రౌడీ షీటర్లు జనాల్లో ఉన్నారంటే నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం కూడా వేస్తాం. 4 స్టేషన్ల పరిధిలోనూ ఇప్పటికి సుమారు 671 మంది రౌడీ షీటర్లు బైండ్ ఓవర్ చేశాం సంవత్సరం పాటు. ఎవరైనా కాదు కూడదు ఇలాగే ఉంటాం మా పద్ధతి మార్చుకోవాలంటే చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ ఉన్న కేసులన్నింటినీ కూడా పరిశీలిస్తాం. ఇంకా ఎవరెవరు ఎక్కడున్నారు వీళ్ళ మీద వాచ్ కొనసాగుతుంది. సంఘంలో అసాంఘిక శక్తిగా కాకుండా మానవుడిగా బ్రతికే విధంగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం. ఖచ్చితంగా తెనాల్లో ప్రశాంత వాతావరణం క్రియేట్ చేస్తాం, అనుమానం లేదు. అల్లూరి సీతారామరాజు జిల్లాను చలి వణికిస్తోంది. పొగమంచు పెరగడంతో తెల్లవారుజామున రహదారులు కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హెడ్లైట్ల వెలుతురులోనే గమ్యస్థానాలకు వెళుతున్నారు. ఉదయం ఉద్యోగాలకు వెళ్లేవారు, బడికి వెళ్లే పిల్లలు చలికి అవస్థలు పడుతున్నారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ఆ దృశ్యాలను చూద్దాం. తెలంగాణలోని ప్రసిద్ధ కొండగట్టు ఆలయానికి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. టీటీడీ నిధులతో నిర్మించనున్న భవనాలకు కాసేపట్లో పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. టీటీడీ నిధులతో కొండగట్టులో దీక్షా విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ కొండగట్టులో అభివృద్ధి పనుల కోసం 35.19 కోట్ల టీటీడీ నిధులు మంజూరు చేసింది.
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి చెంతకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్కి అర్చకులు ఘనస్వాగతం పలికారు. టీటీడీ నిధులతో నిర్మించనున్న భవనాలకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి చెంతకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్కి అర్చకులు ఘనస్వాగతం పలికారు. టీటీడీ నిధులతో నిర్మించనున్న భవనాలకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి చెంతకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్కు అర్చకులు ఘనస్వాగతం పలికారు. టీటీడీ నిధులతో నిర్మించనున్న భవనాలకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు. టీటీడీ నిధులతో కొండగట్టులో దీక్షా విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మించనున్నారు. కొండగట్టులో అభివృద్ధి పనుల కోసం 35,19,00,000 రూపాయలను టీటీడీ మంజూరు చేసింది. గుంటూరులో 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు అంకురార్పణ జరిగింది. శ్రీనివాస కళ్యాణంతో ప్రపంచ తెలుగు మహాసభలకు శ్రీకారం చుట్టారు. శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు శ్రీనివాస కళ్యాణంలో పాల్గొన్నారు. ఈ మహాసభలతో తెలుగు మరింత వెలుగులీనాలని అయ్యన్న పాత్రుడు ఆకాంక్షించారు. ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలు ఈ నెల 5 వరకు కొనసాగనున్నాయి. 5 సువిశాల వేదికల్లో ప్రపంచ తెలుగు మహాసభల కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మహాసభల ప్రాంగణంలో రామోజీరావు, ఎన్టీఆర్, మంగళంపల్లి బాలమురళీకృష్ణ విగ్రహాలను ఏర్పాటు చేశారు. కాసేపట్లో మహాసభల్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి. శ్రీ నరసింహ ప్రారంభించనున్నారు. మన రాజధాని ప్రాంతంలో ఈ 3వ తెలుగు మహాసభలు జరపడం చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే తెలుగు వాళ్ళందరూ కూడా గర్వపడవలసిన పరిస్థితి ఇది. ఎందుకంటే పూర్వం నుంచి చూస్తున్నాం మనం, మన సాంప్రదాయానికి ఒక గుర్తింపు ఉంది, తెలుగు అంటే ఒక గౌరవం ఉంది. కానీ ఈ రోజుల్లో మనం చూస్తున్న పరిస్థితిని బట్టి చాలామంది పాత సాంప్రదాయాలు మర్చిపోతున్నారు. ఇటువంటి తెలుగు మహాసభల్లో ప్రపంచవ్యాప్తంగా అందరూ వస్తున్నారు కాబట్టి ఈ 3 రోజులు కూడా పెద్దలందరూ కూడా మాట్లాడినప్పుడు కానివ్వండి, మళ్ళీ తెలుగు సాంప్రదాయాన్ని పూర్వ వైపును తీసుకురావడం కోసం ప్రభుత్వం ఏం చేయాలో సూచనలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందండి. ఎందుకు కాలేజీల్లో కానీ స్కూల్ లెవెల్లో కానీ తెలుగు గురించి, తెలుగు సాంప్రదాయం గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. తెలుగులో మంచి కళాకారులు ఉండేవారు పూర్వం, ఇప్పుడు కళాకారులు కనపట్టలేదు. పూర్వం సంక్రాంతి వస్తే పల్లెటూరు అనే సందడిగా ఉండి ఇవాళ సందడి లేదు. మళ్ళీ పూర్వ వైభవం రావాలని చెప్పి మాట్లాడటం కోరుకుంటున్నాం. ఈ సభ దానికి ఉపయోగపడాలని, తెలుగువారి ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగుదనం మర్చిపోకూడదని, తెలుగు మాటలోనే మంచి తీయదనం ఉంది, ఆ తీయదనం గురించి ప్రజలకు చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను. అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడే 108 వాహనాల విషయంలో సాక్షి పత్రిక తప్పుడు వార్తలు రాస్తోందని ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మండిపడ్డారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోని 108 వాహనాలను పరిశీలించిన ఆయన వాటి పనితీరును అడిగి తెలుసుకున్నారు. సాక్షి పత్రిక తప్పుడు వార్తల ప్రచారంతో ప్రజల దృష్టి మళ్లించాలని చూస్తోందని మండిపడ్డారు. కావాలనే పాడైపోయిన, వినియోగంలో లేని అంబులెన్స్లను చూపిస్తూ వార్తలు రాసి ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ వ్యక్తి 4 నిమిషాల్లో అనుకోకుండా చనిపోవడం జరిగింది. కానీ 108 వెహికల్ అక్కడికి రాపోవడం వల్లే అతను చనిపోయాడని చెప్పి వాళ్ళు వార్తా కథనం వేయడం జరిగింది. పైగా ఏ వార్తలు లేనట్టు, అంటే సాక్షి పత్రికకి కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులకి వాళ్ళకి వేయటానికి ఏమీ లేదు. దీన్ని ఏదో ప్రజలకి చెప్పాలన్న ఉద్దేశంతో 108 సేవలు సరిగ్గా జరగట్లేదని చెప్పి ఒక తప్పుడు వార్తను ఏదైతే చేసిందో దాన్ని ఖండించవలసిన బాధ్యతను ప్రజలందరూ కూడా తీసుకోవాలి. పాత వెహికల్స్ కి రంగులేసి కూడా దీంట్లో పెట్టేశారనేది కూడా అప్పుడులో ప్రచారం జరిగింది. దానిలో భాగంగానే ఏదైతే సాక్షి ఛానల్ అది తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా కండెమ్ స్టేజ్ కి వచ్చేస్తాయని చెప్పి ఏదైతే అప్పుడు కొన్నవన్నీ కూడా ఎక్కడైతే శిథిలావస్థకు వచ్చేసినాయో ఆ ఎన్నిటిని ఫోటోలు తీసి 4-5 చోట్ల ఆ సాక్షి పేపర్ లో వేయటం జరిగింది. 108 సేవలు అనేది ప్రజలందరికీ కూడా సకల సౌకర్యాలతో అందుతాయనేది వాస్తవం. ఇది ప్రజలందరూ కూడా గమనించాలి. ఎక్కడా ఎటువంటి లోపాలు లేవు. లోపాన్ని ఎత్తి చూపిన సాక్షి పేపర్ ని ప్రజలు ఖండించవలసిన బాధ్యతను తీసుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. కొనుగోలు చేసిన భూములకు దగ్గరి దారి కోసం అడ్డదారులు తొక్కారు. అడ్డుగా ఉన్న జలవనరుని మట్టితో కప్పేశారు. నీరు ప్రవహిస్తున్న గెడ్డలను రాత్రికి రాత్రే మూసేసి దానిపై రోడ్డు నిర్మించేశారు. ఈ దుర్మార్గంపై అధికార యంత్రాంగం కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖ జిల్లా ఆనందాపురం మండలం గిడిజాలలో రాత్రికి రాత్రి నిర్మించిన రోడ్డిది. భూముల విలువ పెరిగిన వేళ అక్రమార్కులు ఏకంగా నీటి వనరుల్నే విధ్వంసం చేశారు. బృహదాచల కొండలు, విజయనగరం జిల్లా కొత్తవలస కొండల నుంచి ప్రవహించే వాగును కొందరు వ్యక్తులు దర్జాగా పూడ్చేశారు. ఇందులో అక్రమార్కుల వ్యాపార స్వార్థం తప్ప ప్రజోపయోగం ఏమీ లేదు. సదరు వ్యక్తుల భూములకు నీళ్ల కుండీల నుంచి దిబ్బడపాలెం మీదుగా వెళితే 2 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. అలా కాకుండా నీళ్ల కుండీల్ని ఆనుకుని ఓ ప్రైవేటు లేఅవుట్ మీదుగా గెడ్డను దాటుకుని వెళితే 300 మీటర్ల దూరమే వస్తుంది. అలా తమ స్థలాన్ని దగ్గర చేసుకోవడం కోసం ఎలాంటి అనుమతులు లేకుండా ఏకంగా నీటి ప్రవాహం మీద రోడ్డు నిర్మించేశారు. రాత్రికి రాత్రి లారీలతో గ్రావెల్ తెచ్చి నీటి కోసం కింద గొట్టాలు ఏర్పాటు చేసి కప్పేశారు. గతంలో ఆ ప్రాంతం చెట్లు, పొదలు, నీటి ప్రవాహంతో ఉండేది. ఇప్పుడు చెట్లు నరికేశారు. దీంతో ఆ ప్రాంతమంతా ఖాళీగా కనిపిస్తోంది. సుమారు 25 అడుగుల వెడల్పు మేర గెడ్డను పూడ్చేశారు. గత ఆదివారం రాత్రికి రాత్రే పనులన్నీ చకచకా చేసేశారు. ఆనందపురం మండలంలోని గుడిలోవ ఛానల్లో ఉన్న సుమారు 50 చెరువులకు ఈ గెడ్డ నీరే ఆధారం. గంభీరం జలాశయానికి ప్రధాన వరద గెడ్డగా ఇది పూర్వం నుంచే ఉంది. ఈ గెడ్డ కాలువ విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చివరి గ్రామాల్లో విస్తరించిన కొండల నుంచి ఆనందపురం మండలం గంభీరం జలాశయం వరకు సుమారు 25 కిలోమీటర్లు ప్రవహిస్తోంది. అంతటి ప్రాధాన్యమున్న గెడ్డను స్వార్థపరుడు తమ భూముల విలువ పెంచుకునేందుకు కనుమరుగు చేయడంపై విమర్శలొస్తున్నాయి. ఇంత జరిగినా అధికారులు పట్టించుకోకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. నల్లమల అడవుల్లో నేటి నుంచి 3వ విడత పులుల గణన ప్రారంభమైంది. దేశంలో ఎన్టీసీఏ 4 ఏళ్లకోసారి పులుల గణన నిర్వహిస్తోంది. అటవీశాఖ తొలి విడత గణనను గతేడాది డిసెంబర్ 1 నుంచి 7 వరకు నిర్వహించింది. ఇందులో తొలి 3 రోజులు మాంసాహార, మరో 3 రోజులు శాకాహార జంతువులను గణించారు. రెండో విడతలో ఎన్టీసీఏ శాటిలైట్ వ్యవస్థను ఉపయోగించి అటవీ స్థితిగతులు, వృక్ష సంపద, వేట, మానవ ప్రమేయంతో అటవీ ప్రాంతానికి కలిగిన నష్టాలను అంచనాలు వేసింది. మార్కాపురం, నంద్యాల, పల్నాడు జిల్లాలో విస్తరించి ఉన్న గిద్దలూరు, నంద్యాల, ఆత్మకూరు అటవీ డివిజన్లలో నేటి నుంచి పులుల గణన చేపట్టనున్నారు. దోర్నాల, కొర్రప్రోలు, గంజివారిపల్లె, నెక్కంటి, ఎర్రగొండపాలెం, వీపీ సౌత్ అటవీ ప్రాంతాల్లోని 44 బీట్ల పరిధిలో 703 పాయింట్లను పులులు సంచరించే ప్రదేశాలుగా గుర్తించారు. ఆయా ప్రదేశాల్లో 1406 కెమెరాలు ఏర్పాటు చేశారు. 40 మెగా పిక్సెల్ సామర్థ్యం కలిగిన సెన్సార్ ఇన్ఫ్రారెడ్ కెమెరాలు బిగించారు. ఫిబ్రవరి 10 వరకు కెమెరాలతో పులుల చిత్రాలను సేకరించి ఆ సమాచారాన్ని ఎన్టీసీఏకు పంపిస్తారు. ఉత్తరప్రదేశ్లోని బులంద్ షహర్లో 6 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరిని ఎన్కౌంటర్ తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల కోసం పలు బృందాలుగా ఏర్పడి గాలిస్తుండగా ఓ చోట పోలీసులకు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో నిందితులు కాల్పులు జరపగా పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. నిందితులకు బుల్లెట్ గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
ఇటీవల బులంద్ షహర్లో ఓ భవనంపై ఆడుకుంటున్న బాలిక కనిపించకుండా పోయింది. ఆ తర్వాత ఇంటి వెనుక పొలాల్లో కొన ఊపిరితో కనిపించింది. కుటుంబ సభ్యుల ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. బాలికపై లైంగిక దాడి జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. బాలిక కుటుంబం ఉండే భవనంలోనే ఉన్న ఇద్దరిపై అనుమానంతో ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పరారైన నిందితుల కోసం తీవ్రంగా గాలించగా ఓ చోట పోలీసులకు కనిపించారు. ఎన్కౌంటర్ తర్వాత నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర పురపోరులో పోలింగ్కు ముందే బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి పలు స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నికలు లేకుండానే 68 స్థానాల్లో మహాయుతి కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారంతో ముగియగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు పోటీ నుంచి వైదొలిగారు. దీంతో పలు స్థానాల్లో పోటీ లేకుండానే మహాయుతి కూటమికి విజయం దక్కింది. ఇందులో బీజేపీ 44, ఏక్నాథ్ సింధే నేతృత్వంలోని శివసేన పార్టీ 22, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 2 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ ఏకగ్రీవ విజయాలపై మహాయుతి ప్రభుత్వం హర్షం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ విజయాలపై శివసేన యూబీటీ అధినేత ఉద్దవ్ ఠాక్రే ఆరోపణలు చేశారు. ఈడీ వంటి కేంద్ర సంస్థలను అడ్డుగా పెట్టుకుని ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరించడం, లంచం ఇవ్వడంతో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కారని ఆరోపించారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీతో పాటు 28 కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు కీలక నగరాల్లో కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న వేళ కోర్టు సూచనల మేరకు వాటర్, ఎయిర్ ప్యూరిఫైర్లకు జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ ప్రతిపాదనపై జీఎస్టీ మండలి వచ్చే 15 రోజుల్లోగా సమావేశమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాలుష్యం కారణంగా ప్రజారోగ్యం క్షీణిస్తోందనే ఆందోళనలు, కోర్టుల జోక్యం, పరిశ్రమలు, రాజకీయ నాయకుల డిమాండ్ నేపథ్యంలో పన్నుల తగ్గింపును ప్రభుత్వం పరిగణలోకి తీసుకోనుంది. ప్యూరిఫైర్లపై పన్ను తగ్గింపునకు రాష్ట్రాల ఆర్థిక మంత్రుల మధ్య ఏకాభిప్రాయం అవసరమవుతుంది. ఈ ఉత్పత్తులను అత్యవసర వస్తువులుగా వర్గీకరించి జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎయిర్, వాటర్ ప్యూరిఫైర్లపై జీఎస్టీ తగ్గించాలన్న ప్రతిపాదనపై సాధ్యమైనంత త్వరగా జీఎస్టీ మండలి నిర్ణయం తీసుకోవాలని గత నెల 24న ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా అమెరికాలోని నార్త్ కరోలినాలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ పన్నిన ఉగ్రకుట్రను భగ్నం చేసినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బీఐ తెలిపింది. స్థానికంగా ఉన్న ఓ దుకాణంపై జరగాల్సిన ఉగ్రదాడిని అడ్డుకున్నట్లు ఎఫ్బీఐ వెల్లడించింది. ఈ ఉగ్రకుట్ర అమలుకు సిద్ధమైన 18 ఏళ్ల క్రిస్టియన్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని ఎఫ్బీఐ అధికారి పేర్కొన్నారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ నుంచి ప్రేరణ పొందిన అతన్ని బుధవారం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచామన్నారు. ఈ కేసు విచారణను న్యాయమూర్తి జనవరి 7కు వాయిదా వేశారని తెలిపారు. 2022లో క్రిస్టియన్ మైనర్గా ఉన్నప్పుడు ఐరోపాలోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ సభ్యుడితో సంబంధాలు కలిగి ఉన్నాడని ఎఫ్బీఐ తెలిపింది. దక్షిణ చైనాలోని హైనాన్ ప్రావిన్స్ సన్యా నగరంలో కొత్త ఏడాది వేళ నిర్వహించిన అండర్ వాటర్ డ్యాన్స్ ఆకట్టుకుంది. ప్రఖ్యాత అట్లాంటిస్ రిసార్ట్ ఈ ప్రదర్శనకు వేదికైంది. భూమిపై జరిగే లైవ్ సీన్లు, ఇంటరాక్టివ్ ఎల్ఈడీ స్క్రీన్ ఎఫెక్ట్స్ ను మేళవించి ఈ ప్రదర్శన నిర్వహించారు. అండర్ వాటర్ డ్యాన్స్ కోసం 11 మీటర్ల పొడవు, 5.5 మీటర్ల ఎత్తు ఉన్న భారీ వాటర్ ట్యాంకును వినియోగించారు. డాన్సర్లు నీటి అడుగున తమ శ్వాసను 2 నుంచి 3 నిమిషాల పాటు బిగబట్టి నృత్యం చేశారు. కొత్త ఏడాది వేళ ఈ ఆక్వాటిక్ ప్రదర్శన చూడటానికి వేల సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు. టెక్నాలజీ సహాయంతో చేపలు, సముద్ర జీవులు డాన్సర్ల చుట్టూ తిరుగుతున్నట్లు ఎల్ఈడీ స్క్రీన్లపై సృష్టించిన దృశ్యాలు ఈ ప్రదర్శనకు హైలైట్గా నిలిచాయి.
ప్రపంచ టెక్నాలజీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చైనా కొత్త ఏడాది వేళ పర్యాటక రంగానికి సరికొత్త కళను తీసుకొచ్చింది. అధునాతన సాంకేతికతను జోడిస్తూ ముస్తాబైన పర్యాటక ప్రాంతాలు సందర్శకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. ఆగ్మెంటెడ్ రియాలిటీ, రోబోటిక్స్ వంటి టెక్నాలజీతో మునుపెన్నడూ చూడని విధంగా పర్యాటకులకు మధుర క్షణాలను అందిస్తోంది చైనా. నూతన సంవత్సరం వేళ చైనాలోని పర్యాటక ప్రాంతాలు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ సందర్శకులకు సరికొత్త అనుభవాన్ని కలిగిస్తున్నాయి. ఆగ్మెంటెడ్ రియాలిటీ, రోబోటిక్స్ వంటి టెక్నాలజీలతో చైనా పర్యాటకులకు అద్భుతమైన జ్ఞాపకాల్ని మిగులుస్తోంది. వాయువ్య చైనాలోని యించువాన్లో నిర్వహించిన లాంతర్ల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక్కడ 14 మీటర్ల పొడవుతో ఏర్పాటు చేసిన భారీ స్వర్గపు గుర్రం ఆకృతి చూపరుల్ని ఆకట్టుకుంటోంది. సెన్సార్ల సహాయంతో పనిచేసే ఈ గుర్రం పర్యాటకులు సమీపించగానే కాళ్లు, రెక్కలను కదిపే విధంగా ఏర్పాటు చేశారు. చైనీస్ పురాణగాథ న్యూవా స్ఫూర్తితో ఏర్పాటు చేసిన ఆగ్మెంటెడ్ రియాలిటీ షో పర్యాటకుల్ని వేరే లోకానికి తీసుకెళ్తోంది. వర్చువల్ ప్రపంచంలో దేవతలకు సహాయపడుతున్నట్లుగా అద్భుతమైన అనుభూతిని సందర్శకులు పొందుతున్నారు. తూర్పు చైనాలోని సుజౌ నగరంలో పర్యాటకుల్ని రోబోలు ఆహ్వానం పలకటం అక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది. రెస్టారెంట్లలో కస్టమర్లతో నేరుగా సంభాషించడమే కాకుండా ఇతర సేవల్లోనూ రోబోలు సహాయపడుతున్నాయి. దీనివల్ల ఎక్కువసేపు రెస్టారెంట్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా పనులు వేగంగా జరుగుతున్నాయని పర్యాటకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొత్త సాంకేతికత మనుషుల జీవితాలని ఎంతో ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు. చలి తీవ్రత కారణంగా ఈశాన్య చైనాలోని హార్బిన్ నగరంలో గడ్డకట్టుకుపోయిన సోంగువా నదిపై రోబోటిక్ డాగ్స్ విన్యాసాలు సందర్శకుల్ని ఆశ్చర్యపరిచాయి. అత్యంత శీతల వాతావరణాన్ని సైతం తట్టుకునే విధంగా రూపొందించిన ఈ రోబోలు మంచుపై వేగంగా తిరుగుతూ అందర్నీ ఆకట్టుకున్నాయి. నిజమైన శునకాలకు బదులుగా ఈ రోబోలు పనులు చేయటం చూస్తుంటే భవిష్యత్తు ప్రపంచాన్ని చూస్తున్నట్లు ఉందని పర్యాటకులు అభిప్రాయపడ్డారు. రోబోలకు పెరుగుతున్న ఆదరణ కారణంగా వాటి అద్దె మార్కెట్ కూడా ఊపందుకుంది. షాంఘై నగరంలో ఇటీవల కొత్తగా ప్రారంభమైన ఓ రోబో రెంటల్ కంపెనీలో కొద్ది రోజుల్లోనే 10,000 మందికి పైగా యూజర్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోబోలకు ఉన్న డిమాండ్కు ఇది అద్దం పడుతోందని కంపెనీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం చైనా వ్యాప్తంగా 2,000కు పైగా రోబోల్ని అద్దెకు ఇచ్చామని, రాబోయే రోజుల్లో వీటికి డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నాయి. కృష్ణా జిల్లా గుడివాడ మండలం బెల్లపాడు పరిధిలో పోలీసులు డ్రోన్తో పేకాట రాయుళ్ల ఆట కట్టించారు. పేకాడుతున్న 12 మంది నిందితులను డ్రోన్ కెమెరాతో గుర్తించి అరెస్టు చేశారు. డ్రోన్ను చూడగానే పేకాట రాయుళ్లు పరుగులు తీశారు. నగదు పోలీసులకు దొరకకుండా అక్కడే ఉన్న గడ్డివాములో దాచారు. ఇదంతా డ్రోన్ కెమెరాతో గమనించిన పోలీసులు మొత్తం నగదును పట్టుకున్నారు. 33,950 రూపాయల నగదు, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మల్లాయపాలెం శివారులో టిడ్కో గృహాల వద్ద పేకాట ఆడుతున్న 6గురిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో రాత్రి కలకలం రేగింది. స్వామివారికి ఏకాంత సేవ ముగిసిన తర్వాత మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి భద్రతా సిబ్బంది కళ్లుగప్పి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించాడు. విజిలెన్స్ భద్రతా సిబ్బంది అప్రమత్తం అయ్యేలోపే ఆలయ గోడ దూకి లోపలికి చేరుకున్నాడు. మహాద్వారం లోపల ఉన్న గోవిందరాజస్వామి ఆలయ గోపురంపైకి ఎక్కి కలశాలను లాగేందుకు ప్రయత్నించాడు. సమాచారం అందుకున్న తిరుపతి ఈస్ట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని 3 గంటల పాటు అతన్ని కిందకు దింపేందుకు తీవ్రంగా శ్రమించారు. గోపురానికి
నిచ్చెనలు ఏర్పాటు చేసి కిందికి దించారు. అనంతరం అదుపులోకి తీసుకుని ఈస్ట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మద్యం మత్తులో ఆలయం గోపురంపైకి ఎక్కిన వ్యక్తి తెలంగాణ నిజామాబాద్ జిల్లా కూర్మవాడకు చెందిన కుత్తడి తిరుపతిగా పోలీసులు గుర్తించారు. విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఈస్ట్ డీఎస్పీ భక్తవత్సలం తెలిపారు. తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. చేసిన గౌరవ అతిథి అభ్యాగతులందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తున్నాం. పూజా కార్యక్రమం అనంతరం శంకుస్థాపన కార్యక్రమం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. చేశారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి అంజన్నను దర్శించుకున్న పవన్ కళ్యాణ్ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సహాన్ ఫోన్ ద్వారా అందిస్తారు. సహాన్, చెప్పండి. కొండగట్టు అంజన్నని
కొద్దిసేపటి క్రితమే జనసేనాని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రత్యేకంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం టీటీడీ నిధులతో 35 కోట్లతో టీటీడీ నిధులతో చేపట్టనున్న పత్ర భవనానికి శంకుస్థాపన చేయడానికి ప్రస్తుతం ఇచ్చేశారు. పూజల అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు. గతంలో తాను ప్రమాదానికి గురైనప్పుడు అంజన్నని తనను రక్షించినట్లు జనసేనాని పేర్కొన్నారు. విద్యుదాఘాతానికి గురైనప్పుడు అంజన్న గాయతోనే తాను బతికినట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. అందులో భాగంగానే టీటీడీని రిక్వెస్ట్ చేయడంతో టీటీడీ నిధులతో ఇప్పుడు నిర్మించడానికి టీటీడీ నిధులతో నిర్మించేందుకు సత్రం భవనాన్ని నిర్మించేందుకు టీటీడీ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆ భవనానికి సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వచ్చారు. ధన్యవాదాలు సహన్. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భక్తుల పాలటి కొంగు బంగారమై ఆంజనేయ భక్తులకు నిలువైన ప్రముఖ పుణ్యక్షేత్ర రాజము కొండగట్టు. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి పవన్ కళ్యాణ్ గారి ఇలవేల్పు. అంతేకాకుండా ఎంతోమంది భక్తులు మన రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు మాల ధారణ చేసి కొండగట్టుకు విచ్చేసి ఇక్కడ మాల విరమణ చేస్తూ ఆ స్వామివారిని దర్శించుకొని తమ కోరికలన్నీ తీరాలని స్వామివారిని వేడుకొని వెళ్తుంటారు. లక్షల మంది భక్తులు హనుమాన్ జయంతి రోజున, చిన్న జయంతి మరియు పెద్ద జయంతి రోజున లక్షలాది మంది భక్తులు కొండగట్టును దర్శించుకోవడం కొన్ని సంవత్సరాలుగా సాగుతున్న క్రమంలో ఈ మధ్యకాలంలోనే మనం గిరి ప్రదక్షిణ కూడా చేయడం జరుగుతుంది. స్వామివారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థాన క్షేత్రపాలకుడైన మన ఆంజనేయ స్వామివారికి ఆ స్వామివారి ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్కు అర్చకులు ఘన స్వాగతం పలికారు. టీటీడీ నిధులతో నిర్మించనున్న భవనాలకు పవన్ శంకుస్థాపన చేయనున్నారు. టీటీడీ నిధులతో కొండగట్టులో దీక్షా విరమణ మండపం, 96 గదుల సత్రం నిర్మించనున్నారు. కొండగట్టులో అభివృద్ధి పనుల కోసం 35 కోట్ల 19 లక్షల రూపాయలను టీటీడీ మంజూరు చేసింది. అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, వారికి వేదిక పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. టీటీడీ బోర్డ్ చైర్మన్ గారైన శ్రీ బిఆర్ నాయుడు గారికి వేదిక పక్షాన స్వాగతం. అదేవిధంగా మా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, వారికి వేదిక పక్షాన స్వాగతం తెలియజేస్తున్నాం. టీటీడీ బోర్డ్ చైర్మన్ గారైన శ్రీ బిఆర్ నాయుడు గారికి వేదిక పక్షాన స్వాగత సుమాంజలు సమర్పిస్తున్నాం. ఓం జ్యోతిష్మంతం శ్వాసాదయామి, జ్యోతిష్కృతం శ్వాసాదయామి, జ్యోతిర్విదం శ్వాసాదయామి, శ్వాసాదయామి మల్మలా, శ్వాసాదయామి మల్మలా,
भवन्तीं स्वासादयामि दीप्यमानान् स्वासादयामि रोचमानान् स्वासादयामि यजस्रान् स्वासादयामि बृहज्योतिषं स्वासादयामि बोधयन्तीं स्वासादयामि जाग्रतीं स्वासादयामि प्रयासाय स्वाहा यासाय स्वाहा वियासाय स्वाहा संयासाय स्वाहा यासाय स्वाहा वयासाय स्वाहा शुचे स्वाहा शोकाय स्वाहा दध्यत्वये स्वाहा समरे स्वाहा ब्रह्महत्यादये स्वाहा ओम अयं मुहूर्तस्तु मुहूर्तो अस्तु ओम नमः सदसे नमः सदस्पतये नमः सखीनां रोगाणां चक्षुषे नमो दिवे नमः पृथिव्यै सप्रतदुभाम्ये गोपायाम् ये सभ्यासभासदः तानिन्द्रियावदक्कुरु अयं मुहूर्तस्तु मुहूर्तो अस्तु ॐ देवीं वाचमदनेन्द देवास्तां विश्वरूपाः पशवो वदन्ति सानो मन्द्रे नमोर्जन्दुहानाधेनुर्वागस्मानुपदुष्टुरयितो अयं मुहूर्तस्तु मुहूर्तो अस्तु श्री भूनीला समेत श्री अलर्मेल मंगा समेत श्री वेंकटेश्वर स्वामिने नमः कोंडगट्टु आंजनेय स्वामिने नमः नमस्कारान् समर्पयामि ओम आजम्य अच्युताय नमः आनन्दाय नमः गोविन्दाय नमः अच्युतानंद गोविंदाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः पद्मनाभाय नमः दामोदराय नमः ओम पृथिव्याः मेरुर्ऋषिः कूर्मो देवता सुतुलं छन्दः आसने विनियोगः अनन्तासनाय नमः परब्रह्म ऋषिः परमात्मा देवता देवी गायत्री छन्दः प्राणायामे विनियोगः शुभाभ्यर्थिं च शुभे शोभने मंगले मुहूर्ते अत्र पृथिव्यायां जम्बोद्वीपे भारतवर्षे भरतखण्डे शताब्दे मेरोर्दक्षिणदिग्भागे श्रीरङ्गस्य उत्तरदिक्प्रदेशे कृष्णा गोदावर्योर्मध्यदेशे कोण्डगट्टु श्री आञ्जनेय स्वामिनः सन्निधौ अस्मिन् वर्तमानव्याहारिकचान्द्रमानेन प्रभवादि षष्टिसंवत्सराणां मध्ये षष्टिश्री विश्वावसुनाम संवत्सरे दक्षिणायने हिमवन्तऋतौ पौष्यमासे शुक्लपक्षे पौर्णम्यायां वासरः स्थिरवासरे शुभवासरे शुभनक्षत्रे आर्द्रा नक्षत्र शुभयोग शुभकर्ण एवं गुण विशेष विशिष्टायामस्यां शुभदितो अस्य श्री भगवतो नारायणस्य श्रियपते पुरुषोत्तमस्य श्री भूनीला समेत वेंकटेश्वर स्वामिनः एवं श्री आंजनेय स्वामिनः कृपया लोक कल्याणार्थं संकल्पित यजमानस्य श्रीमान् श्रीमतः जनकुलगोत्रोद्भवस्य यजमानस्याः कल्याणावदयस्य यजमानस्य सहकुटुम्बस्य च एतेषां सर्वेषां भक्तजनानां सहकुटुम्बानां च क्षेमस्थैर्यधैर्यवीर्यविजयाभयायुः आरोग्यैश्वर्य धनधान्यपुत्रपौत्राभिवृद्ध्यर्थं संकल्पित लोक कल्याणार्थं प्रजा संक्षेमार्थं संकल्पित नूतन निर्माण श्री आंजनेय स्वामिनः सन्निधौ च नूतन गृह निर्माण कर्मणि आदौ शिलाफलक सुमुहूर्तः काले यजमानस्याः श्री लक्ष्मी प्रसन्न वेंकटेश्वर स्वामिनः श्री आंजनेय स्वामिनः कृपया षोडशोपचार पूजां च करिष्ये श्री वेंकट तदाग्रे भूतस्य जातः पतिरेक आसीत् सदाधार पृथिवेन्द्यामुदेवाङ्गस्मै देवाय हविषा विधेम ओम ध्यानं समर्पयामि श्रीवेङ्कटराजलाधीशं श्रियाद्याधितमक्षरं श्रितचेतनं श्रीनिवासमहं भजे ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसीं तद्वक्षस्थल नित्यवासरशिखां तत्क्षान्ति संवर्धिनीं पद्मालङ्कृतपाणि पल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादि गुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम् मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि रक्तपादयोः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि
पादयो वाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि जितन्ते पुण्डरीकाक्ष नमस्ते विश्वभावना नमस्ते अस्तु ऋषिकेशपूर्वजा तो अस्तु नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु या अफला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसादास्तानो मुञ्जन्त्वगोहसः समर्पयामि ॐ विश्वेत्ताते सवनेष प्रवाच्याया जगर्थमखवन्निन्द्रसन्वते पारावतं यत्तोरसंभृतं वस्वपावृणोश्च रभाजऋषिबन्धवे सुमुहूर्त अस्तो येन बद्धो बले राजा दानवेन्द्रो महाबलः तेन त्वां प्रतिरत्यामि क्षेमाचलिमाचल वनमालीकदेशार्णे शङ्खे चक्रे चन्दके श्रीमान् नारायणो विष्णुर्वासुदेवोऽभिरक्षतु बृहत्सुभितमुग्रवेण इन्द्रस्तोमेन पञ्चदशेन मध्यमिदं वातेन सकरेण रक्ष सुमुहूर्त अस्तु एतत् सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु अफला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्त्वगोहसः या फला पुष्पायाश्च पुष्पिणीः बृहस्पतिप्रसूतास्तानो मुञ्चन्त्वगोहसः आसस्य जानो वृषभो नजुद्मोघना घनः क्षोभनश्च ऋषणीनाम् सङ्गृह्णनो निभिषेकवीरः शतकोसेनाजयत्साकमिन्द्रः सङ्ग्रन्दनेनानिभिषेण जिष्णुना युत्कारेण दुष्यवनेन धृष्णुना तदिन्द्रेण जयत तत्सह ध्वन्युधो नरैषहस्तेन वृष्णा तैषहस्तैस्तनिषङ्गभिर्वदेशक्रस्रष्टासयुधीन्द्रो गणेन सगो दृष्टजित्सोमपाबाहुर्ध्योर्त्वसन्वा प्रतिहिताभिरस्ता बृहस्पते परिदीयार्थेन रक्षोहामित्रागो अपबाधमानः प्रभञ्जन् सेना प्रभृणो युधादयन्नस्माकमेध्यवितारथाना गोत्रभिदम् गोविदम् वज्रबाहुञ्जयन्तमज्मप्रभृणन्तमोजसा इमगोसजाता अनुवेरयध्वमिन्द्रगोसखायो नसगोरभद्मो बलविज्ञायस्थविरः प्रवीरः सहस्वानुवाजे सहमान उग्रः अभिवीरो अभिधत्वा सहोजाजीत्रमिन्द्रणधमादिष्ठ गोवित अभिगोत्राणि सहसा गाहमानोदायो वीरश्शतमङ्गलिन्द्रः दुष्यवनः प्रतनाषाढयुध्योऽस्माकगोसेनावतु प्रयुत्सु इन्द्र आसान्नेता बृहस्पतिर्दक्षिणा यज्ञः पुर एतु सोमः देवसेनानामभिभञ्जतीनाम् जयन्तीनाम् मरुतो यन्त्वग्रे इन्द्रस्य विष्णो वरुणस्य राज्ञादित्यानाम् मरुता गोषर्ध उग्रम् महामनसाम् भुवनच्यवानाम् घोषो देवानाम् जयतामुदस्थात् अस्माकमिन्द्रः समृतेषु ध्वजेष्वस्माकमिया इषवस्ताजयन्तु अस्माकम् वीरा उत्तरे भवन्वस्मानुदेवा अवताहवेषु उद्धर्षयमघवन्नायुधान्युत्सत्वराम् मामकानाम् महागुंसि उद्वृत्रहन् वाजिनान्युद्रथानाम् जगतामेतु घोरः उपप्रेत जगता नरस्थिरावः सन्तु बाहवः इन्द्रो वशर्म यच्छत्वनाधृष्या यथा सता श्रियः कान्तार्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् वैशाखे मासि कृष्णायाम् दशम्याम् मन्दवासरे
పూర్వాభాద్ర ప్రభూతాయ ఆంజనేయాయ మంగళం సంభావన విహారాయ కొండగట్టు నివాసినే సర్వలోకశరణ్యాయ ఆంజనేయాయ మంగళం మంగళాశాసన బలైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళే భోనీలా సమేత శ్రీ వెంకటేశ భగవానకే జై పవనసుత వీర హనుమానకే జై కొండగట్టు ఆంజనేయ స్వామి భగవానకే జై ఓం వృషశైలాదిభయేవ దైవదన్నః వృషభాద్రీశ్వరయేవ దైవదన్నః పనిశైలాదిభయేవ దైవదన్నః భగవాన్ వేంకటయేవ దైవదన్నః శ్రీ శ్రీనివాస పరదైవదన్నః శ్రీ శ్రీనివాస పరమందనన్న శ్రీ శ్రీనివాస కులదైవదన్న శ్రీ శ్రీనివాస పరమాగతిన్న పురుషస్యేంద్రియాయేంద్రియే ప్రతిష్టతి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవతా సమేత శ్రీ భూనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు సంత యజమానస్య కామాః రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణః దీక్షా విరమణ మండపం మరియు 96 గదుల వసతి సముదాయానికి శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మరొక మారు స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి స్వాగతం తెలియజేస్తూ, టీటీడీ బోర్డు చైర్మన్ గారైన శ్రీ బిఆర్ నాయుడు గారు, చొప్పదండి శాసనసభ్యులు శ్రీ మేడిపల్లి సత్యం గారు వారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెల్కమ్ సార్. ముందుగా శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవాన్ని గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు హలావిస్తున్నారు. హలో చప్పట్లతో తమ హర్షధ్వానాలు వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా కరతాళ ధ్వనుల మధ్య శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్నారు. ఆవిష్కరణ మహోత్సవం గావిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ అతిథి అభ్యాగతులందరికీ కూడా పేరు పేరున నమస్సులు తెలియజేస్తున్నాం. శిలాఫలక ఆవిష్కరణ మహోత్సవం తర్వాత మన గదుల వసతి సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ మరియు వాటి ఫోటో చిత్రీకరణ సంబంధించి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వీక్షిస్తారు. ముందుగా సముదాయానికి సంబంధించిన బ్లూ ప్రింట్ను